2023 గడిచిపోయింది. గత కాలమే మేలు వచ్చు కాలము కంటే అనుకునే రోజులు కాదు, వచ్చే రోజులు మంచివే. అనుకునే ముందుకు సాగే కాలం ఇది. టాలీవుడ్కు అయినా అంతే. మంచి విజయాలు చూసింది, అపజయాలు చూసింది, బ్లాక్ బాస్టర్స్ చూసింది, డిజాస్టర్స్లు చూసింది 2023. ఇక ఆ సంగతులు ఆపి 2024 చూడాల్సిన సమయం ఇది. టాలీవుడ్కు 2024 చాలా క్రేజ్గా ఉండబోతుంది. ఇక అందులో భాగంగా మాత్రం సందేహం లేదు. 2024 సంవత్సరం ప్రారంభం అవుతూనే ఫుల్ కాంపిటీషన్ను చూపించబోతుంది. చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ చూడబోతున్నాం. 2 సంక్రాంతులకు 2 ఫ్యామిలీ హిట్లు ఇచ్చిన కింగ్ నాగార్జున మూడో ప్రయత్నం జనవరిలోనే చూడబోతున్నాం. వెరైటీ సినిమాలు చేసే విక్టరీ వెంకటేష్, సైందేవ తనకంటూ ఓ ఆర్డర్ పెట్టుకొని ఆ దిశగా వెళ్తున్న ప్రశాంత్ వర్మ, హనుమాన్ కూడా ఈ నెలలోనే. ఈ సంగతి పక్కన పెడితే 2024లో ఎన్ని అట్రాక్షన్లు, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా. కొరటాల శివ, ఎన్టీఆర్ దేవర ఈ ఏడాదిలోనే ఇండియన్ వైడ్ బ్లాక్ బాస్టర్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 ఈ 2024లోనే. టాప్ డైరెక్టర్ శంకర్ అందించే తొలి తెలుగు సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఈ సమ్మర్లోనే. ఆయనే స్పెషల్, ఆయన సినిమాలు అంతకన్నా స్పెషల్. ఆయనే నాగ్ అశ్విన్, ఆయన ప్రపంచం మొత్తానే తన సినిమాతో చుట్టేయబోతున్నాడు. అదే ప్రభాస్ కల్కి. ఈ అద్భుతం ఈ ఏడాదే చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ కనుక పాలిటిక్స్ కాస్త పక్కన పెడితే ఓజీ సినిమా చూడొచ్చు. దీనికోసం పవన్ ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. మారుతి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రభాస్తో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఉంది. అది ఈ ఏడాదే జరగబోతుంది. కార్తికేయ 2 లాంటి హిట్ కొట్టిన చందు మొండేటి ఈసారి సముద్రం మీదకు వెళ్ళిపోయారు. నాగ్ చైతన్యాన్ని తోడు తీసుకొని ఏం చేస్తారో చూడాల్సిందే. ఈ ఏడాది రొటీన్గా వచ్చే భారీ సినిమాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ బాలయ్య, రవితేజ ఇలా జాబితా చాలా పెద్దదే ఉంది. టాప్ హీరోల సినిమాలు మరిన్ని ఉండే అవకాశాలున్నాయి. అవి 2024లో వస్తాయా అన్నది క్లారిటీ లేదు. బుచ్చిబాబు, రామ్ చరణ్ ఇలాంటివి ఈ లైన్లో ఉన్నాయి. మొత్తం మీద 2024 మామూలుగా ఉండకపోవడం లేదు. టాలీవుడ్ను ఓ దిశగా నడిపించబోతుంది. నాన్ థియేటర్ రెవెన్యూ స్ట్రీమ్ లైన్ అవుతుంది. దాని అండ చూసుకొని గతంలో ఎడాపెడా సినిమాలు తీసి నష్టపోయిన వారు ఉన్నారు. హిట్లు కొట్టలేకపోయిన హీరోలు ఉన్నారు. ఇక ఇప్పుడు అలా కాదు. అన్ని దగ్గర పెట్టుకొని లెక్కలు పక్కాగా చూసుకొని నిర్మాతలు ముందుకు వెళ్ళబోతున్నారు. అందువల్ల సరైన క్వాలిటీ సినిమాలు, భారీ సినిమాలు రాబోతున్నాయి ఈ 2024లో.